వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పద్దు. ఈరోజు నా రెసిపీ కాకరకాయ ఫ్రై. దీనికి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మెత్తగా బ్లెండర్లో తిప్పేయాలండి. తర్వాత బాణీ పెట్టేసి నూనె వేయాలి. కాకరకాయను కూడా పైన దానితో స్కిన్ అంతా తీసేసి సన్నగా బారుగా మొక్కలకు కోయాలండి. అందులో లోపల ఉన్న గింజలు మొత్తం అంతా తీసేయాలండి. తీసి ఇప్పుడు ఈ బాణీలో నూనె వేసాం కదా, దాంట్లో ఈ ముక్కలు వేసి కొద్దిగా యాగనివ్వాలండి. మాడకుండా దగ్గరుండి కదుపుతూ ఉండాలండి. దాన్ని కలర్ మారేదాకా, కొంచెం దోర కలర్ వచ్చేదాకా వేయించాలండి. తర్వాత దాన్ని తీసేసి అందులో ఉన్న నూనె వేరే దాంట్లోకి తీసేసి ఉట్టి మామూలు బాణీ పెట్టేసేయాలండి పొయ్యి మీద. అదే బాణీ పెట్టి అందుట్లో ఈ కాకరకాయ ముక్కలు వేసి దాన్ని మనం ఇందాక పౌడర్ చేసాం కదండి, ఆ పౌడర్ అంతా దానికి వేసి వేయించాలండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత తగ్గినట్టుంటే ఇంకా మిగతా పౌడర్ కూడా వేసుకుని కదుపుతూ ఉండండి. మాడనివ్వకూడదండి. మాడితే దాని కలర్ మాడిపోతే మాడు వాసన వచ్చేస్తుంది. అందుకు దగ్గరుండి బాగా కదుపుతూ ఉండాలి. కదిపాక కొంచెం మళ్ళీ నాకు తగ్గినట్టు అనిపించింది, అందుకని ఇంకా కొంచెం పౌడర్ వేసాను. వేసి దాన్ని బాగా కలిపి కొద్దిగా ఆగనిచ్చాక గిన్నెలోకి తీసేసానండి. టేస్ట్ చూసి గిన్నెలోకి తీసా. ఇది చాలా బాగా కుదిరిందండి. అసలు చేదే లేదు. ఎవరికి కొత్త వాళ్ళకి చెప్తే దొండకాయ ఎప్పుడు అనుకుంటారు, కాకరకాయ ఎప్పుడని ఎవరు అనుకోరండి. అంత బాగుంది. చూడటానికి బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఆల్ ఇన్ వన్ పద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.